తరువాతి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉన్నాయో గురువుగారి మాటల ద్వారా తెలుసుకుందాం. 2024 డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు కుంభరాశి ఫలితాలు. మకర కుంభాలకి శని అధిపతి. ఈ కుంభరాశిలో శని ఉన్నాడు. ఈ కుంభరాశిలో శని ఉన్నాడు అంటే మకర రాశి, కుంభరాశి, మీన రాశి ఈ 3 రాశులకు కలిపి ఏలినాటి శని అంటారు. మకర రాశిలో 2 సంవత్సరాలన్నర అయిపోయింది. కుంభరాశిలో సంవత్సరంన్నర అయిపోయింది. మరి 4 సంవత్సరాలు అయిపోయింది. కుంభరాశిలో 5వ సంవత్సరం గడుస్తుంది. ఈ 5వ సంవత్సరం కూడా బాగా క్రిటికల్ సమయం. అయితే దీంట్లో ఒక విశేషం ఉంది. మకర కుంభాలకి శని అధిపతి కాబట్టి మిగతా రాశులకి అపకారం చేసినట్లుగా మకర కుంభాలకి శని అపకారం చేయడు. అది ఎట్లా చేయడు అంటే, ఈ రాశి గల వాళ్ళు మంచివాళ్ళు అయితే వాళ్ళకి చాలా మేలే జరుగుతుంది. వాళ్ళు చేయరానటువంటి అపకారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా శిక్షింపబడతారు. కన్న తండ్రి పిల్లాన్ని కొడతాడు. మరి మన శత్రువు ఏం చేస్తాడు? మనని చంపాలని కొడతాడు. కన్న తండ్రి ఎట్లా కొడతాడు? చెప్పిన మాట వినాలని కొడతాడు, కానీ చచ్చిపోవాలని మాత్రం కొట్టడు. అట్లాగే నిన్ను బాగు చేయటం కోసం, నీవు పడేటువంటి నష్టం లేకుండా ఉండటం కోసం, నీకు బుద్ధి చెప్పటం కోసం శని కష్టపెడతాడు ఈ మకర కుంభరాశులకి. కాబట్టి చివరి భాగం వచ్చింది. ఇప్పటి నుంచి అంటే 5 సంవత్సరాలే చివరి భాగం కాదు. రెండింటికి వచ్చేవాడు ధనాధిపతి. మకరంలో కంటే కుంభంలో బాగా కష్టపెడతాడు. కుంభంలో కంటే మీనంలో కొంత మంచి చేస్తాడు. కాబట్టి ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశికి, ఈ శనికి వక్ర స్వభావం అంటారు. ముందుకు వెళుతూ కూడా వెనకని గుర్తించేటువంటి మనస్తత్వం. ఒకడు ముందుకు వెళుతూ కూడా వెనక ఏం చేస్తున్నాడో కనుక్కుంటాడు. అంత శక్తిమంతుడు శని. కాబట్టి దొంగ దెబ్బతీస్తాడు. కాబట్టి శనిని నమ్మమన్నారు కానీ అమ్మమనలే. అయిపోయిందిలే అని ఉండకూడదు. శనిని రోజు పూజించేవాడిని శని ఏమీ చేయడు. ప్రతిరోజు నవగ్రహాల గుళ్ళోకి వెళ్ళి దీపారాధన చేసి నువ్వుల నూనె శని మీద జల్లినట్లయితే నీకు ఏలినాడు శని కూడా నీకు నష్టం జరగనియదు. కాబట్టి బాగా క్రిటికల్ పొజిషన్ ఇంకొక సంవత్సరం ఉంది. ఈ సంవత్సరం పాటు కష్టంగా ఉంటుంది, కానీ చాలా వరకు ఉండబడ్డారు. మానవ జీవితంలో కష్ట సుఖములు కావడి కుండలు అన్నారు. సుఖం ఎంత ఆనందంగా అనుభవిస్తామో కష్టాన్ని కూడా కష్టంగా తలచకుండా మంచి నేర్చుకుంటే వాళ్ళకి ఎటువంటి నష్టం ఉండదు. అయితే ఈ రాశి వాళ్ళకి శుక్రుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం బాగాలేడు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు మీ జాతకరీత్యా ముందు మీ దోషం పోగొట్టుకోవాలి. తర్వాత ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం సూర్య నమస్కారాలు చేయాలి. ప్రతిరోజు శనికి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయాలి. అక్కడ శ్లోకం ఉంటుంది, జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతం. ఇది ఈ శ్లోకం చదువుకోవటం, ప్రతిరోజు నవగ్రహాలతో మీరు ప్రదక్షిణాలు చేయటం, ఈశ్వరుడికి 10-11 ప్రదక్షిణాలు చేయటం, ఈశ్వరుడి చేతనైతే కనీసం రోజు కానీ సోమవారం కానీ ఈశ్వరుడికి అభిషేకం, శనివారం శనికి అభిషేకం, ఇట్లా చేసుకుంటూ శివుడికి అభిషేకం చేసిన తీర్థం తీసుకుంటూ ప్రతిరోజు మారేడులాగా ఈశ్వరుడికి ఇవ్వటం, ప్రతిరోజు శనికి నల్ల నువ్వులు వేయటం, నువ్వుల నూనెతో దీపారాధన చేయటం చేస్తే ఈ కుంభరాశి వాళ్ళు ఎంతో బయటపడతారు. సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడతారు. కుజుడు కూడా బాగున్నాడు. ఇంత కష్టపడ్డ వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోగలుగుతారు. ఇల్లు తాకట్టు పెట్టుంటే ఇల్లు తాకట్టు నుంచి విడిపించుకుంటారు. అప్పు తీర్చుకొని బయటపడతారు. అన్ని విధాలా సుఖపడాలి అంటే ముందు మీ జాతకరీత్యా ముందుకు అడుగు వేయాలి. దైవాన్ని పూజించాలి. మీ నుంచి ముఖ్యమైన వాళ్ళు తల్లి, తండ్రి, భార్య, వీళ్ళు ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండాలి. ఇష్టదైవాన్ని పూజించాలి. ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతులను దైవంగా చూడాలి.
అన్నిటికంటే ఇంతవరకు ఈ మీన రాశి వరకు ఒక ముఖ్య విషయం నేను చెప్పలేదు. గోవు ప్రతి ఇంటి ముందుకు వస్తుంది, ముష్టివాడు వచ్చినట్టు వస్తుంది. గోవు కనపడితే ఆహారం పెట్టకుండా వదిలిపెట్టద్దు. గో సంరక్షణ చాలా విశేషమైంది. కొంతమంది గోవులు మేత పెట్టలేక ఊరి మీద వదిలిపెడుతున్నారు. ఆవులు ఏం చేస్తున్నాయంటే ఈ చెత్త చెదారం రోడ్డు మీద పారేస్తే, దాంట్లో ఈ ప్లాస్టిక్ కవర్లలో చెత్త వేసి అక్కడ పారేస్తే ఆకలికి ఆ గోవులు ఆ ప్లాస్టిక్ కవర్లు తిని రోగం వచ్చి చచ్చిపోతున్నాయి. కాబట్టి గోవులకి ఆహారం పెట్టేటువంటి దాన్నే బయటపడేయండి, కానీ మిగతా ఇట్లాంటి పనికిరాని ప్లాస్టిక్ బయటపడద్దు. తర్వాత ఆహారం వాకిట్లో కూర్చొని ఆవుకి ఆహారం పెట్టడం చాలా విశేషం. అట్లా ఆహారం పెడితే లక్ష్మి మీ ఇంటికి వచ్చినట్లు. ఈ శని దోషం ఉన్నవాళ్ళు, ఏలినాటి శనివాళ్ళు, మరి వీటికి పౌష్టికాహారం ఉంటుంది, గోవులు పెట్టే ఆహారం. ఒక బత్తాలు తెచ్చిపెట్టుకుంటే రోజుకు ఒకసారి ఇంటికి వచ్చిన ఆవుకి ఆహారం పెడితే మీకు సమస్త దోషాలు పోతాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించండి. ముందు ఈ ఏలినాడు శని 3 భాగాలు, 2.5 7.5, మకరం 2.5, కుంభం 2.5, 3 మీనం 2.5 సంవత్సరాలు. ఒక్కొక్క రాశిలో ఉండగా మీ జాతకం చూపించుకొని శనికి పూర్తిగా శాంతి, మిగతా బాగుండని గ్రహాలకు కూడా శాంతి చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. ధన్యవాదాలు.